చూడండి చూడండి ఇప్పుడు ఏంటి ఇవాళ సర్ప్రైజ్ ఏంటో చెప్పుకోండి. కొత్త చూపిస్తా, చాలా వరకు చూసుండ్రు ఇది. ఇప్పుడు మనం కార్ వాష్కి వెళ్తున్నాం. అమెరికాలో కార్ వాష్ ఎలా ఉంటది అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? చూడండి, అసలు సర్ప్రైజ్ అయిపోతారు. ఏంట్రా బాబు ఇలా ఉంటదా అమెరికాలో అంటారు. ఇలానే ఉంటది అమెరికాలో. మరి ఇద్దండి, ఇక్కడ ఒక పాస్, ఇది పాస్ అక్కడ పెడితే వాళ్ళకి మంచిగా స్కాన్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. చలో చలో కార్ వాష్. ఇప్పుడు మంచిగా మన కార్కి చిన్న పిల్లలకి వేసి రుద్దినట్టు, కాదు కాదు చిన్న పిల్లలకి కాదులేండి, బర్రెకి వేసి రుద్దినట్టు దమ్ముతారు. ఇప్పుడు బర దమ్ముతాడు బంపర్ ని ముందు వెనకాల. చూడండి ఇక్కడ అన్ని వెయిటింగ్ ఉంది. డ్రాగన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ ద డ్రాగన్, లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. అక్కడ ఒక అతను ఉన్నాడు కదా పిల్లడు, చూడండి క్లియర్ గా తెలుస్తుంది మీకు. బర్రెని తెచ్చి పెట్టాము ఇక్కడ, తోముతాడు. ఇండియాలో పల్లెటూరులో ఇట్లా మనం బర్రె వాషింగ్ అని చెప్పి పెట్టుకోవచ్చు ఒకటి. లేకపోతే మంచిగా హైదరాబాద్ లో మాల్స్ ఉంటాయి కదా, మాల్స్ లో పెట్టుకున్నాం అంటే ఆసమ్, బిజినెస్ అదిరిపోద్ది. బయట ఇద్దరు బాయ్స్ ని పెట్టేసామంటే రప్ప తుడిచేస్తారు, సెట్. ఇక్కడ ఏంటంటే బయట మనం పోయి అక్కడ షో చేసుకోవాలి. వాడు పోయాడు కదా, మనం పోయితే ఎగిరి కొడతాడు. చూడండి ఎట్లా బ్యాక్ సైడ్ బర్రెకిదామంటే వెనకాల మంచి క్లీన్ చేశాడు. మనోడు కొంచెం పొద్దు నుంచి పని చేస్తున్నట్టున్నాడు, కొంచెం లేజీగా ఉన్నాడు. ఈ కరెక్ట్ గా ఇక్కడ రైల్లోకి పోవాలి. ఇక్కడ రైల్లోకి టైర్ వెళ్ళలేదంటే బిస్కెట్టే. మరి టాలెంట్ కూడా ఉండాలి. అట్లా వెళ్ళేసి మంచిగా అదండి చాలా, ఇంకా ఆపేసి న్యూట్రల్ లో పెట్టేసుకోండి పిల్లలు, న్యూట్రల్ లో పెట్టేసుకోండి. నేను ఇక్కడ వద్దండి, వచ్చేసింది, క్లీన్ అండ్ గ్రీన్ చేసేసాడు. చూడండి మంచిగా చేస్తాడు. లోపలికి వెళ్ళంగానే ఇంకా డీజే డిస్కో స్టార్ట్. మనకి వెయిట్ చేయండి, అసలు ఎన్ని మినిట్స్ ఉంటుందో చూడండి. ఇప్పుడు టైం నోట్ చేసుకోండి మీరు రికార్డింగ్ లో, యూట్యూబ్ది ఒకసారి టైం చూసుకోండి, మీకు తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. లాస్ట్ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి కింద డిస్క్రిప్షన్ లో అంటే కష్టంగా ఉంది, రా కదా. స్టార్ట్ ఓకే, స్టార్ట్ నోట్ చేసుకున్నారు కదా. బండి స్టార్ట్ అయింది, పోతా ఉంది. అక్కడ బటన్ నొక్కాడు, టైర్లు ఇక్కడ రైల్లో పెట్టాం కదా, అవి టైర్స్ వచ్చేసి చూడండి మన కార్ వాష్. ఇవన్నీ ఫీచర్స్, స్పార్క్లింగ్ షైన్, అది మొత్తం చూద్దండి. అబ్బా వేసుకో షవర్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పైపు, రైట్ సైడ్ పైపు, అంతే. హోమ్. ఇప్పుడు మనకి ఏంటంటే వేసాడు, ఏం వేసాడు, షాంపూ వేసాడు. మన ఇండియాలో సంతూర్ సోపులు, మెడిమిక్స్లు అట్లాంటివి ఉండే. పియర్స్ కూడా సౌండ్ వస్తుందా వెనక్కి, ఇటు పక్క బ్రష్లు మంచిగా బ్రషెస్ వచ్చేసి. అంతే. మళ్ళా ఇంకో రౌండ్ 2 ఫోమ్ వచ్చింది చూడండి, ఇది మెయిన్ ఫోమ్. మళ్ళీ ఇక్కడ చూడండి, అబ్బా ఏమన్నా క్లీనింగ్ అది. ఫ్యూచర్ లో అసలు మనుషులకు కూడా ఇట్లా వస్తాయి. ఇండియాలో జస్ట్ ఇమాజిన్ ఇట్లాంటిది ఒక మాల్లో పార్కింగ్ లాట్ లో కింద సెట్ చేసి పెట్టేసి, డ్రైనేజ్ మొత్తం సెట్ చేసామంటే చూడండి, షవర్ వాటర్ ఎట్లా ఉందో చూసారా, సైడ్ కింద. ఇదండి మళ్ళా ఇంకో బ్రష్, ఫైనల్ రౌండ్ మంచిగా అయిపోయింది. చూడండి అసలు ఇంత అయ్యాక కార్ ఎంత క్లీన్ అవుతుంది మీకు. జస్ట్ ఇమాజిన్. సౌండ్ నేను ఏం చేయలేను, అది కార్ వాష్ సౌండ్, వాయిస్ అంతా చూస్తా ఏమన్నా రికార్డింగ్ లో కట్ అవుతుందేమో, వాయిస్ అన్న అబ్బా మొత్తం. ఇందాక ఫోమ్ వచ్చింది చూసారా, అది వ్యాక్స్. వాటర్ వేసారు, మళ్ళీ రౌండ్ 2 వాటర్ వేస్తానా, వాస్కోడి గామా. అల్టిమేట్ ఉంది ఫ్రెండ్స్. అసలు పైన చూడండి అవన్నీ ఏంటి తెలుసా, విండ్. వాటర్ అంతా ఎగిరిపోవాలి, ఇప్పుడు ఎగిరిపోతా ఉంది. ఫుల్ సౌండ్ వస్తుంది కదా, ఆ విండ్ అంతా బ్లో చేస్తుంది. ఇక్కడ టైర్ షైన్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ టైర్ షైన్. ఏం చేస్తుంది, కింద టైర్స్ అన్నిటికి షైన్ కి ఒక బ్రష్ తిరుగుద్ది. ఆసమ్. అక్కడ లైట్ కనిపిస్తుందా, 4X. మళ్ళా ఇక్కడ పబ్లిసిటీ స్టంట్, వీళ్ళ సర్వీసెస్ అన్ని. అక్కడ ఆరెంజ్ ఉంది, మనం గ్రీన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. టెన్షన్ తీసుకోకూడదు అసలు. ఎందుకంటే టెన్షన్ తీసుకున్నామంటే మన టైర్లు సగమే షైన్ అవుతాయి, మిగతా సగం మనం టెన్షన్ తీసుకున్నాం కదా, షైన్ అవ్వం. గ్రీన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మొత్తం టైర్ షైన్ అవుతాయి. ఓకే లెట్స్ గో. ఇవాళకి అంతే.
కార్ని ఎట్టా క్లీన్ చేసుకుంటాం, ఎట్టా వ్యాక్యూమ్ చేసుకుంటాం, మిగతా అన్ని చూడాలనుకుంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో ఇమీడియట్ గా ఏం రాదు. చూడండి ఇక్కడ రైట్ సైడ్ అవి ఇవి పెట్టేసుకొని మనం చేయాలి. ఓకేనా, వ్యాక్యూమ్ అన్ని అదంతా నెక్స్ట్ రౌండ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ. లైక్ కొట్టకపోతే లైఫ్ ఆగదు కానీ మనసు విలవిలలాడిపోద్ది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే స్వర్గానికి గేట్లు తెరుచుకుంటాయి. సునో సునో ఫ్రీ కదా అని అడగట్లేదు, ఫేమస్ అవ్వాలని అడుగుతున్నా. లైక్ కొట్టకపోతే లైఫ్ అగడు కానీ మనసు విలవిలలాడిపోద్ది.